వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిల 5వ విడత జాబితాకు సంబంధించిన వివరాలవి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుస వెంబడి లిస్టులు ప్రకటిస్తూ రానున్న ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులుగా ఉండబోతున్నారో వారి పేర్లు వరుస వెంబడి ప్రకటిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు 5వ లిస్టును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా మొత్తం 4 ఎంపీలు 3 ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ఛార్జీలుగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు వరుసగా 5 లిస్టుల ప్రకారం కనుక చూస్తే కనుక మొత్తం 60 మంది వరకు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించారు. అట్లాగే 13 వరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మొత్తం రానున్న 10 రోజుల్లోనే మిగతా మార్పులు చేర్పులకు సంబంధించి ఎవరైతే ప్రస్తుతం అధిష్టానం ఆలోచనలో చేస్తుందో దానికి సంబంధించి కూడా సర్వేలు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఆ సర్వేలను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే ఆ అభ్యర్థులను కూడా ప్రకటించాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే వరుస వెంబడి ఏదైతే సర్వేలు పూర్తి చేసి, అంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మొదటి నుంచి ఉంటున్నటువంటి వ్యక్తులు ప్రజల్లోకి తరచూ వెళ్తూ వారికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి వారికి ప్రయారిటీ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటన అయితే చేస్తుంది. ప్రస్తుతానికి ఇన్ఛార్జీల పేరుతోటి ఈ లిస్టులను ప్రకటిస్తున్నప్పుడు కూడా వీరిలోనే దాదాపు అత్యధిక మంది రేపు పోటీ చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మిగతా లిస్టు కూడా ప్రకటించబోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కనుక చూస్తే ఖచ్చితంగా ఎస్సీ నియోజకవర్గాన్ని ఎస్సీ అభ్యర్థులు దాదాపు 21 మంది ఉన్నారు. అట్లాగే ఎస్టీలకు సంబంధించి 3 ఉన్నారు. బీసీలకు సంబంధించి 17 మంది అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి ఉంది. అట్లాగే మైనారిటీ వర్గాలకు సంబంధించి 4 ప్రకటించారు. సో మొత్తంగా చూస్తుంటే కనుక రానున్న రోజులు అట్లాగే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి చూసినా కూడా బీసీలు దాదాపు 6 ఉన్నారు. ఎస్సీలకు సంబంధించి 2 ఉన్నారు. ఎస్టీ 1, ఓసీ సంబంధించి 1 ఉన్నారు. చాలా చోట్ల ఓసీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులుగా ఉన్న చోట్ల కూడా బీసీలకు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఉదాహరణకు మనం పల్నాడు జిల్లాలో నర్సరావుపేట కనుక చూస్తే గతంలో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉంటే అక్కడ ఇప్పుడు బీసీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏదైతే సామాజిక న్యాయాన్ని మొదటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో అదే విధమైన సామాజిక న్యాయాన్ని అవలంబిస్తూ అభ్యర్థులను అయితే ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఎస్సీలో కూడా మాలా మాదిగా ఇద్దరు కూడా ఈసారి మాదిగా వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంఖ్యను పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ఉన్న దాంతో పోలిస్తే ఈసారి 4 నుంచి 5 సీట్ల వరకు కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే అన్ని వర్గాలకి సమన్యాయం పాటించాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. గతంలో మనం చూస్తాం 17 మంది ఏకంగా ఉన్నటువంటి 25 మంది మంత్రుల్లో 17 మంది వరకు కూడా ఇదే సామాజిక వర్గాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అభ్యర్థులకు సంబంధించి కూడా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీలో ఉండబోతున్నటువంటి వ్యక్తులు కూడా ఇదే విధమైన సామాజిక న్యాయం ప్రకటిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పార్టీ పరంగా కనుక చూస్తే సిద్ధం పేరుతో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంది. ఇటీవల 27వ తారీఖున ఉత్తరాంధ్రలో జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తే రేపు 3వ తారీఖున దెందులూరులో జరగబోతుంది, ఏలూరు జిల్లాలో. అట్లాగే 11వ తారీఖున అనంతపురం జిల్లాలో రాయలసీమలో జరగబోతుంది. అనంతరం ఒంగోలు కేంద్రంగా ఇటు ఒంగోలు, నెల్లూరు, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాల కార్యకర్తలతో కూడా సమావేశం జరుగుతుంది. అంటే ఒకవైపు త్వరితగతిన పార్టీని ఇప్పటికే కార్యకర్తలతో నేరుగా పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి నేరుగా వారితో మాట్లాడుతున్నారు. వారికి సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాబోతున్న ఎన్నికలకు సంబంధించి సంసిద్ధంగా ఉండాలంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే కార్యకర్తల వైపు నుంచి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకొక వైపు కన్నా చూస్తుంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి. ఇవంతా కూడా చూస్తుంటే మొన్న ఏదైతే ఆ ఉత్తరాంధ్ర సభలో ప్రకటించారో అధినేత జగన్మోహన్ రెడ్డి రానున్న 60 రోజులు చాలా ఇంపార్టెంట్ అయిన క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ ఆయన ఇప్పటికే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అటు క్రియాశీలక కార్యకర్తలతో పాటు పార్టీలో కింది స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో బూత్ కన్వీనర్లు స్థాయిలో ఉన్నటువంటి గృహసారథుల దగ్గర నుంచి ఎంపీ అభ్యర్థులు, రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల వరకు ప్రతి ఒక్కరు కూడా క్యాడర్ అందరూ కూడా మొత్తం అంతా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందే, పార్టీ కోసం అలుపెరగని పోరాటం చేయాల్సిందంటూ ఆయన చెప్తున్నారు. ఎందుకంటే మరోవైపు మనం చూస్తుంటే కనుక ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఖచ్చితంగా జగన్ మీద ఏ విధంగా అయితే దాడి చేసే కార్యక్రమం అయితే జరుగుతుందో దాన్ని ఎదుర్కోవాలంటే అందరూ సంసిద్ధంగా ఉండాల్సిందంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే 99.5% మేనిఫెస్టోను కూడా
పూర్తి చేసే నేపథ్యంలో వీటన్నిటిని తీసుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్లి మరోసారి ఏదైతే ఓటర్లు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ మేరకు క్యాడర్ను నాయకులను కూడా పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటువైపు ఈ రోజు 5వ లిస్టు ప్రకటించారు. 4 ఎంపీలు 3 ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడినటువంటి లిస్టుతో పాటు రానున్న రోజుల్లో ఇంకొక 1-2 లిస్టులు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా కేవలం రానున్న 10 రోజుల్లోనే పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం 10 రోజుల్లోనే ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో నాయకుల నుంచి అంటే కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా చర్యలైతే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ, ఇప్పటి వరకు వెలువడిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల అభ్యర్థులకు సంబంధించిన వివరాలు చూస్తూ ఉంటే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయాన్ని పాటించిన విషయం సుస్పష్టమవుతుంది. అయితే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంకా ఎట్లాంటి అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది రవీందర్? ప్రధానంగా పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు అనేక కార్యక్రమాలన్నీ రూపొందించారు. కార్యాచరణలో పెట్టాలంటూ ఎమ్మెల్యేలకు చెప్పారు, అట్లాగే ఎంపీలకు కూడా చెప్పారు. మనం ఇటీవల వరకు చూసాం, గడప గడప మన ప్రభుత్వం పేరుతోటి కార్యక్రమం నిర్వహించారు. నడి వేసవిలో సైతం ప్రతి ఒక్క నాయకుడు అంటే అటు ఎమ్మెల్యే గానీ ఎంపీలు గానీ వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఇంటికి వెళ్లి గడిచిన 56 నెలలుగా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంటింటికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. పోస్టర్ల ద్వారా అట్లాగే పాంప్లెట్స్ కూడా వేసి వారందరూ కూడా చూపించిన పరిస్థితి. సో ఇలాంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మళ్లీ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకుంటున్నారు. వారందరికీ మళ్లీ టికెట్లు ఇచ్చి తమ పార్టీ తరఫున మళ్లీ పోటీ చేసే విధంగా వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఎవరైతే కొంతమంది ఈ వివిధ కారణాల వల్ల కొంచెం దూరంగా ప్రజలకు ఉండాల్సిన పరిస్థితి అంటే అనేక అనారోగ్య సమస్యలే గానీ ఇతరేతర కారణాల కారణంగా కొంత వెనకబడి ఉంటే కనుక వారందరికీ కూడా ఇప్పుడు టికెట్లు ఇవ్వకపోయినప్పుడు కూడా వారికి పార్టీ అండగా నిలుస్తుందని పదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని తన హక్కును చేర్చుకుంటామని చెప్తున్నారు. ఒకవేళ కొన్ని కారణాలుగా వాళ్ళు అంటే సర్వేలు గానీ ఇతరేతర ప్రత్యర్థులు బలమైన అభ్యర్థులు అవతల వైపు పెడుతున్న నేపథ్యంలో వారిని ఎదుర్కొనే విధంగా ఇటువైపు మనం కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు జరిగినప్పటికీ కూడా పాత వారిని మాత్రం వదిలిపెట్టేలేదు, చేయబట్టుకుని నడిపిస్తానంటూ ఇప్పటికే అనేక మార్లు ఆ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గతంలో జరిగిన వర్క్షాప్ లో కూడా ఇదే అంశాన్ని పలుమార్లు చెప్పిన పరిస్థితి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే ఇప్పటివరకు ప్రజల్లో ఉంటున్నా గానీ ఇతరేతర సమస్య లేకుండా ఉన్నటువంటి అందరూ కూడా టికెట్లు ఇచ్చి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారిని అక్కురు చేర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రకటించినటువంటి 5 లిస్టుల ప్రకారం చూస్తే దాదాపు 25 మందికి పైగా గతంలో పోటీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు సీట్లు అయితే దక్కలేదు. కానీ వారందరూ కూడా ఏదో ఒక రూపంలో అంటే ఎమ్మెల్సీ రూపంలో గానీ ఇతరితర కార్పొరేషన్ పదవులు ఇవ్వడం గానీ వాటి రూపంలో ఇస్తానంటూ మాట ఇచ్చారు. ఆ మేరకు ఇప్పటికే కొంతమందికి ఆ విధంగా దారి కూడా చూపించిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ మేరకు వారందరూ కూడా అవకాశం కల్పిస్తానంటూ ఇప్పటికే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రకటించారు, హామీ కూడా ఇచ్చారు. కాబట్టి రానున్న రోజుల్లో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని అయితే నిరంతరం కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. అనుశ్రీ.